హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకువచ్చాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. మీకు ఇది తెలుసా? కోడిగుడ్డు పెంకుపై వేల సంఖ్యలో చిన్న రంధ్రాలైతే ఉంటాయి. గుడ్డు పెంకు గట్టిగా కనిపించినా దాని మీద సుమారుగా 7,000 నుండి 17,000 వరకు సూక్ష్మ రంధ్రాలైతే ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలి లోపలికి బయటికి వెళ్ళగలదు. అందువల్ల గుడ్డు లోపల పెరుగుతున్న పిల్లకు ఆక్సిజన్ అయితే అందుతుంది. ఇవి చాలా చిన్నవిగా ఉండటం వల్ల మన కంటికి కనిపించవు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫోన్ ఛార్జర్ను సాకెట్లో కొద్దిగా క్రాస్గా పెడితే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజానికి ఫాస్ట్ ఛార్జింగ్ ట్రిక్ అయితే కాదు. కొన్ని పాత లేదా లూజ్ సాకెట్లలో ఛార్జర్ పిన్లు సరిగ్గా టచ్ కాకపోవటం వల్ల కరెంటు సరైన విధంగా వెళ్ళదు. అప్పుడు ఛార్జింగ్ స్లోగా ఉండొచ్చు లేదా మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అయితే అవుతుంది. అలాంటి టైంలో ఛార్జర్ను కొద్దిగా వంచి పెడితే పిన్లు లోపల బాగా టచ్ అవడంతో ఛార్జింగ్ మామూలుగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే కొందరికి అతి వేగంగా ఛార్జ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అసలు సమస్య సాకెట్ లూజ్గా ఉండటమే. ఇలా వంచి ఉపయోగించడం సేఫ్ కాదు. స్పార్క్స్, హీట్ లేదా షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే డ్యామేజ్ అయిన సాకెట్ను మార్చడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 3. కొన్ని టీవీ రిమోట్లలో ఇయర్ ఫోన్ జాక్ లేదా చిన్న స్పీకర్ సదుపాయం అయితే ఉంటుంది. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఈ ఫీచర్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ద్వారా టీవీకి దగ్గరగా కూర్చోకుండా కూడా వ్యక్తిగతంగా ఆడియో అయితే వినవచ్చు. ఈ ఫీచర్ ప్రధానంగా వృద్ధులు లేదా తక్కువ శబ్దంతో టీవీ చూడాలనుకునే వాళ్ళకు యూజ్ అయితే అవుతుంది. అలాగే ఇంట్లో ఇతరులు కూడా ఇబ్బంది కలగకుండా టీవీ సౌండ్ వినడానికి కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇది బ్లూటూత్ లేదా వైఫై సమస్యలను తగ్గించడానికి ప్రత్యేకంగా పెట్టిన ఫీచర్ కాదు. అసలు ఉద్దేశం వ్యక్తిగతంగా సౌకర్యంగా టీవీ ఆడియో వినే అవకాశం ఇవ్వడమే. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ తమ యూనిఫామ్పై చెస్ట్ దగ్గర ధరించే రంగురంగుల చిన్న రిబ్బన్స్ను రిబ్బన్ బార్స్ అని అయితే అంటారు. ఇవి బార్ కోడ్స్ కాదు. ఆఫీసర్లు తమ మిలిటరీ సేవల్లో పొందిన మెడల్స్, అవార్డులు మరియు ప్రత్యేక గౌరవాలు సూచించడానికి వీటిని ధరిస్తారు. ఎగ్జాంపుల్కు వీరచక్ర, మహావీరచక్ర వంటి గ్యాలంటరీ అవార్డులు లేదా వివిధ సేవా మెడల్స్కు ప్రత్యేక రంగుల రిబ్బన్స్ అయితే ఉంటాయి. ప్రతి రిబ్బన్ ఒక ప్రత్యేక అవార్డు లేదా సేవా గుర్తింపును సూచిస్తుంది. ఈ రిబ్బన్ను చూసి అధికారి ఏ ఏ గౌరవాలు పొందారో తెలుసుకోవచ్చు. అందుకే ఇవి ఆర్మీ యూనిఫామ్లో ముఖ్యమైన గుర్తింపుగా భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా ప్రపంచంలో అతిపెద్ద జలపాతం అంటే చాలామంది నయగ్రా లేదా నయగరా ఫాల్స్ లేదా ఏంజల్ ఫాల్స్ అనుకుంటారు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం నిజానికి సముద్రం లోపల గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్ మధ్య ఉన్న డెన్మార్క్ స్ట్రైట్ ప్రాంతంలో ఉంది. ఇది సాధారణ జలపాతం లాగా కనిపించదు. అక్కడ ఉన్న చల్లని నీరు ఎక్కువ సాంద్రత కలిగి బరువుగా ఉండటంతో సముద్రపు అడుగు వైపు దిగుతుంది. వేడి నీరు పైభాగంలో ఉండటంతో నీరు కిందకు ప్రవహిస్తున్నట్లుగా ఒక భారీ అండర్ వాటర్ ఫాల్ అయితే ఏర్పడుతుంది. ఈ సముద్ర జలపాతం దాదాపుగా 3.5 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. పరిమాణం పరంగా చూస్తే ఇది భూమిపై ఉన్న సాధారణ జలపాతాల కంటే చాలా పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో వెదురు ఒకటి, అంటే బ్యాంబో. కొన్ని ప్రత్యేక వెదురు జాతులు అనుకూల వాతావరణంలో కేవలం 24 అవర్స్ అంటే ఒక రోజులోనే దాదాపుగా 3 అడుగుల వరకు అయితే పెరుగుతాయి. ఈ వేగమైన పెరుగుదల కారణంగా వెదురుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కగా గుర్తిస్తారు. కొన్నిసార్లు దాని పెరుగుదల తేడాను తక్కువ సమయంలోనే గమనించవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.